లోకమంతటా పాపము 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 పాపముతో నిండిపోయి ఉన్నది. మరి పాపుల కోసము దేవుడు ఏ విధంగా మరణించాడో ఈ స్థితి ద్వారా తెలుసుకుందాం. అందం 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 మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. నన్ను ఒక రీల్ తీయవా? నీకేమైనా ఫోన్ పిచ్చేనా అక్క? సరే తీస్తాను. హలో ఫ్రెండ్స్, ఇక్కడ కొత్త లొకేషన్కి వచ్చాం. అన్నీ చాలా బాగున్నాయి. తెలుసుకోవాల్సిన చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. అవన్నీ చూడడానికి చాలా టైం తక్కువ ఉంది. కొన్ని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. అంటే దెన్ సీ యూ. బై బై. చూడక్క. ఓకే అవి అప్లోడ్ చేసి. సరే చూస్తా. అక్క అక్క చూడు, ఇందులో నీకు ఎన్ని లైక్స్ కామెంట్స్ వచ్చాయో? ఇదంతా నాకు చాలా కామన్ అవి. ఇదంతా నేను ఎప్పుడు రొటీన్గా చేస్తూ ఉంటాను ఎప్పటికీ. నీకు అంటే ఫోన్ అంటే కామనే అక్క. సీరియల్లో ఉండే మజా తెలుసా అక్క నీకు? సీరియల్ చూస్తే తెలుసా నీకు? సీరియల్ ఏముంది అవి అన్నీ ఇప్పుడు ఫోనే. ఒక్క నిమిషం కూడా ఫోన్ లేకుండా మనం ఉండలేము. ప్రతిదీ ఇప్పుడు ఫోనే. ఫోనే జీవితం. ఫోనే అన్నిటికంటే గొప్ప. ఫోన్లో ఏముంది అక్క? సీరియల్ చూస్తే మన ఆలోచనలు, మన బాధలు, మన టెన్షన్ అన్నీ మర్చిపోతాం. సీరియల్ చూద్దాంలా. సరే పద అవి చూద్దాం. టీవీ టీవీ ఫోన్. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూద్దుము. ఏదనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇక్కడ నేనే రిచ్. నాకంటే ఎవరు రిచ్ లేరు. డబ్బుతో ఏమైనా చేయవచ్చు. మీకు తెలుసా డబ్బుతో ఏమైనా సాధించవచ్చు. డబ్బు లేని వాల్యూ లేదు. డబ్బు ఉంటే ఏమైనా చేయవచ్చు మనం. డబ్బే అన్నిటికన్నా గొప్పది. ధనం ధనం ధనం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది పెచ్చములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. హలో బేబీ. బేబీ చెప్పు. ఏం చేస్తున్నావు బేబీ? ఏం లేదు బేబీ. నువ్వు? ఏం లేదు బేబీ. కలుద్దామా మరి? కలుద్దాం బేబీ. సరేనా, నేను వస్తున్నా. సరే బేబీ. బేబీ ఏం చేస్తావు? టెన్షన్ పడుతున్నావు ఎందుకు? ఎవరైనా చూస్తారేమో అని భయం అవుతుంది బేబీ. ఏం కాదు బేబీ, నేను ఉన్నాగా, నేను చూసుకుంటా. ఈ ప్రేమలో పడి ప్రపంచాన్ని మర్చిపోతున్నా బేబీ. అవును బేబీ, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ప్రేమే ముఖ్యం బేబీ. ఈ ప్రేమతో ఏదైనా సాధించవచ్చు. అవును బేబీ, లోకంలో ప్రేమదే గొప్పది. ప్రేమ 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 నిష్కపటమై ఉండవలను. చెడ్డదాన్ని నసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండి. సెటిల్మెంట్ అవునా? అదే సెటిల్మెంట్ అడుగులు ఎక్కడ సెటిల్మెంట్? ఈ గాంజా సిగరెట్లో ఉండే మత్తే వేరు, ఆ మజానే వేరు. మనం సెటిల్మెంట్ గాంజా అని చెప్పు. ఈ లోకంలో గాంజా సిగరెటే గొప్పది.
నీ సిగరెట్ గాంజాలే ఉన్నది మత్తు. ఈ యోసి కూడా తాగి చూడు, అందులో సుఖమే వేరు. ఈ లోకంలో ఏదైనా గొప్ప అంటే యోసి కూడా. చెడు స్నేహము, మద్యపానము, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఒకసారి నా సహోదరులను చూడండి. వారు పాపంలో ఏ విధంగా మునిగిపోయారో చూడండి. అయ్యో, వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, వారి జీవితాలను పతనం చేసుకుంటున్నారు. ఒకసారి పాపంలో నిండిపోయిన నా సహోదరులను చూడండి. ప్రియ తమ్ముడు, చెల్లి, మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు, మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు, మీ జీవితాన్ని మీరు వ్యర్థపరుచుకుంటున్నారు. మీరు మరణించినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారో తెలుసా? గద్దెగా దేవుని దగ్గరికి పోతాం. దేవుడి దగ్గరికి వెళ్తారని మీరు చెప్తున్నారు కదా, ఆ దేవుడు ఎవరో మీకు తెలుసా? అదిగో చూడు, రక్తము కారుతున్న యేసును చూడు. నీకోసమే కదా ఆయన రక్తము కారుతుంది. ఆయన సిలువలో బలైంది. ఆ రక్తాన్ని చూడు, ఆ ముళ్ళ కిరీటాన్ని చూడు. నీకోసం కారుస్తున్నా రక్తాన్ని చూడు. అన్యాయము తీర్పు పొందాడు కదా, ఏ పాపం ఎరగని దేవుడు నీకోసమే కదా. ఒకసారి ఆలోచించు. అయ్యో తమ్ముడు చూడు, చెల్లి చూడు, ఆ యేసుని చూడు. అయ్యో రక్తాన్ని చూడు. ప్రభువా, మా కోసమే కదయ్యా ఉమ్మి వేయబడ్డ యేసును చూడు, ఆ రక్తాన్ని కారుస్తున్న యేసును చూడు. నువ్వు మరలా ఈ పాపం ద్వారా నువ్వు మరలా సిలువ వేస్తున్నావు. అదిగో ఎంతగానో నువ్వు గాయపరుస్తున్నావు. నీ పాపము ద్వారా ఆయన గాయపరుస్తూనే ఉంటున్నావు. రక్తాన్ని చూడు, అయ్యో రక్తాన్ని చూడు. ఆ ముళ్ళ కిరీటము ఆయనకు పెట్టారు. నీ యొక్క పాపము ద్వారా ఆయన గుండెలో ఇంకా గుంచుతున్నావు. నీ యొక్క అతిక్రమను బట్టి ఆయన గుండెలో ఇంకా గాయపరుస్తున్నావు. అయ్యో సరే చూడు రవ్వా, చూడు, ఆలోచించండి ఒక్కసారి. రక్తాన్ని కారుస్తున్నాడు ఆయన. అమూల్యమైన రక్తం కాచి మనల్ని కొన్నాడు కదా, అన్యాయపు తీర్పు నందాడు కదా. అయ్యో చూడు, మేకులతో కట్టబడుతున్న యేసును చూడు, ఆ రక్తాన్ని చూడు. ఒకసారి ఆలోచిద్దామా? నీకోసమే కదా, మన కోసమే కదా ఆయన సిలువలో బలి అయ్యాడు. అయ్యో వేయబడ్డది నీకోసమే కదా, గాయపరచబడ్డది నీకోసమే కదా. తమ్ముడు ఒకసారి ఆలోచించు, చెల్లి ఒకసారి ఆలోచించరా. రక్తాన్ని కారుస్తున్న యేసయ్యను, రక్తం కారుస్తున్న యేసయ్యను చూడు, ఆ ముళ్ళ కిరీటాన్ని చూడు. ఇది కోసము, మన కోసము కాదా? ఆయన ఉమ్మి వేయబడ్డది మన కోసము కాదా? ఆయన రక్తము చిందించింది మన కోసము కాదా? నీ
వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుడి. అయ్యో అయ్యో తండ్రి, నా ఆత్మను నీకు అప్పచెప్పుచున్నాను. అయ్యో ఆ సిలువలో బలి యేసుని చూడు. ప్రభువా, ఆయన కోసమే నా కదా పాపము కొరకు మరణించావా ప్రభువా? క్షమించేసయ్యా. నా దోషము కొరకు మరణించావా? క్షమించు ప్రభువా. నన్ను క్షమించు. నన్ను క్షమించు ప్రభువా. ఒకసారి చూస్తారా? ఆ సిలువలో వేలాడుతున్న యేసును చూస్తారా? ఒకసారి నీ కోసమే కదా, నా కోసమే కదా, ఆయన రక్షణ కాల్చింది మన కోసమే కదా. ఇంకా మీరు ఇంకా ఈ పాపపు జీవితంలో ఉన్నట్లయితే, రహస్యమైన పాపంలో ఉన్నట్లయితే ఆయన నీ కోసం ఇంకా చేతులు చాపి ఉంచాడు. నా సహోదరి నా దగ్గరికి రా అని నీ కోసం చేతులు చాపి ఇంకా ఉంచాడు కదా. ఒక్కసారి ఆలోచిస్తారా? ఒక్కసారి ఆలోచించండి. మన జీవితాన్ని సరి చేసుకుందాము. నీ కోసము ఒక బొట్టు కూడా రక్తము మిగిల్చకుండా కార్చింది కదా. మనలో ఏమైనా తప్పిదములు ఉంటే, మనలో ఏదైనా పాపం ఉంటే ఒకసారి ఆలోచిద్దాం. ఈ నాటికలో ఆయన మన కొరకు ఏ రీతిగా బలియాగమయ్యాడు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నీ కొరకే, నీ కోసం చనిపోయాడు. ప్రభువా, నా కొరకే కదా